బ్రో, పవన్ కళ్యాణ్ గారికి మూవీస్లో ఉన్నప్పుడు ఆయనకి ఒక రేంజ్ క్రేజ్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ అంతకన్నా ఎక్కువ రేంజ్ క్రేజే వచ్చిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు మన ఓన్లీ ఏపీ తెలంగాణలోనే కాదు, ఇండియా వైడ్ చాలా స్టేట్స్లో అయితే ఆయనకి పాలిటిక్స్ పరంగా మంచి క్రేజ్ అయితే ఉంది. అండ్ ఆ పార్టీ అని, బీజేపీ అని, కాంగ్రెస్ అని, ఇక్కడ పార్టీల భేదాలు ఏం లేవు. అన్ని పార్టీల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఒక స్థాయిలో చూస్తున్నారు అనమాట. రీసెంట్గానే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి ఎలివేషన్ అయితే ఇచ్చారు. సో ఏ విషయం పైన వాళ్ళు అలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే ఆయన ఇప్పుడు కూటమిలో ఉండొచ్చు, కాకపోతే ఏ పార్టీ వాళ్ళైనా కూడా మాకు శత్రువు అని అనుకునే ఒక రీజన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ప్రజల కోసం మాత్రమే తీసుకుంటాడు. సో ఇప్పుడు ఆయన రిటర్న్ ఎవరైనా తిట్టినా కూడా వాళ్ళని తిట్టే అంత స్టేజ్లో కూడా ఆయన లేడు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయనకు అలవాటు అయిపోయినాయి ఎప్పటి నుంచో కూడా. ఎప్పుడైతే సినిమాల నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిండో ఇంకా అప్పటి నుంచి కంప్లీట్గా చాలా మంది కూడా, అసలు నీకు మనం అందరం కూడా విన్నాం, అందరికీ తెలిసిందే, కనీసం అసెంబ్లీ గేట్ తాకేంత స్థాయి నీకు లేదు, నీకు రాజకీయాలు అవసరమా, ఏదో సినిమాలు చేసుకోక రాజకీయాలు వచ్చి ఏం ఉద్ధరిస్తావు, నీకు ఏం తెలుసు అని, ఏం అనుభవం ఉందని స్టిల్ ఇప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కూటమిలో మాట్లాడే ఉన్నారు, టీడీపీ వాళ్ళే అన్నారు. మనం రీసెంట్గా చూసాం, డిప్యూటీ సీఎం మాకు నారా లోకేష్కి కావాలి, నాకు వద్దు అని. సో వాళ్ళు కూడా మాట్లాడారు, ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు. మనకు నారా లోకేష్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారిని చూసి పెరిగారు కాబట్టి ఆయనకు అనుభవం ఉంటుంది, ఈయనకి ఏం తెలియదు, ఇట్లా రకరకాల అన్ని వాళ్ళు ఉన్నారు. సో ఆయన అవన్నీ ఏం పట్టించుకోకుండా ఓన్లీ ప్రజల సంక్షేమం కావచ్చు, రాష్ట్రం కోసం మాత్రమే ఆయన పనిచేస్తుంటాడు కాబట్టి సో అట్లాంటివి ఏమైనా పట్టించుకోడు. ఓన్లీ ఆయనకు కావాల్సింది ఏంటి, ప్రజల సంక్షేమం మాత్రమే. సో ఇప్పుడు కూడా సేమ్ ఇట్లా పాలిటిక్స్ని కానీ రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో అడవి ఏనుగుల బెడద ఎక్కువైపోయింది. సో వాటి వల్ల కొంతమంది ప్రాబ్లమ్స్ గురి కావడం కావచ్చు, కొంతమంది చనిపోవడం కావచ్చు, ఇలాంటివి కూడా చూస్తున్నారు. అంటే ఇప్పుడు అవి బయటకు వచ్చినాయంటే దానికి కారణం కూడా లైక్ ఏంటంటే మనుషులనే చెప్పాలి. డిఫారెస్టేషన్, ఇప్పుడు అడవులు నరుక్కుంటే వెళ్ళిపోతున్నారు. అవి కూడా ఏం చేస్తాయి చెప్పు, ఇంకా బయటికి రావాలి, ఫుడ్ కావాలంటే ఊర్లలోకి వచ్చి పంట పొలాల్లో ఏదో ఒకటి తినాలి కాబట్టి అవి వస్తూ ఉంటాయి. నార్మల్ గా అన్ని వన్యప్రాణులు అన్నింటికి కూడా వాటికి ఫుడ్ కావాలంటే ఏంటి, అడవిలో మాత్రమే. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఫారెస్ట్ ఏరియాని కాపాడుతూ వస్తాం అంటే మనం రాజకీయ నాయకుల పైన వేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఎ కామన్ మ్యాన్ గా కూడా ఏంటంటే సో ఇలాంటి జరగకుండా క్యాంపెయిన్స్ నడిపి సో ఫారెస్ట్ ఏరియాని కాపాడితే మాత్రం సో అవి కూడా బయటకు మనము అడవులు మొత్తం కూడా నరికేయడం కావచ్చు, వాటిని ఏదో ప్లాట్స్ చేసి వాటిని అమ్మేయడం, మళ్ళీ ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవడం కావచ్చు. సో ఈ విధంగా చేస్తుంది. గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. సో వాళ్ళు కూడా ఏ ఏరియా వరకు ఫారెస్ట్ ఉందో ఆ ఏరియా వరకు దాన్ని అసలు ఎవరిని టచ్ చేయకుండా వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఉంది. సో అందుకోసం మనం రీసెంట్ గా చూసినాం హైదరాబాద్ లో హెడ్స్ అనేది హైదరాబాద్ మొత్తానికి ఒక లంగ్స్ లాగా. సో వాటి కోసము అది ప్రభుత్వం భూములు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క సామాన్య ప్రజలు పోరాటం చేశారు. సో దానికి ఏమాత్రం హాని కలగకుండా చేసుకున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ఖచ్చితంగా ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి అడవుల పట్ల ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటాడు. సో ఇప్పుడు ఇక్కడ అడవి ఏనుగుల బెడద ఎక్కువైపోయి ఊర్లోకి వచ్చి ప్రాణాలు తీస్తున్నాయని చెప్పేసి వాటి కోసం ఏదో ఒక సొల్యూషన్ చూడాలి అని ఆలోచించి కుంకి ఏనుగులు అంటే అడవి ఏనుగులని ఇవి భయపెట్టిస్తాయి అనమాట. సో బెదిరించి వాటిని రాకుండా చేస్తాయి, ట్రైన్డ్. సో ఇవన్నీ కూడా బెంగళూరు కర్ణాటకలో ఉన్నాయి. సో అక్కడ నుంచి మనం రప్పించుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఈయన ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో రీసెంట్ గా స్వయంగా వాళ్ళే కర్ణాటక సంబంధించిన వాళ్ళు, ముఖ్యమంత్రి గారు వాళ్ళే స్వయంగా ఈయన పిలవడం కావచ్చు, స్వయంగా ఆయన తీసుకెళ్లి స్టేజ్ మీకు తీసుకెళ్లి ఒక క్యాబ్ పెట్టేసి సో ఆ ఏనుగులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని భద్రంగా ఒక సూట్ కేసులో పెట్టి మరి ఆయనకి ఇచ్చి ఒక మొమెంటో కూడా ఇచ్చి ఆయన అయితే సన్మానించడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత ఇప్పుడు మన కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సన్మానం చేశారు. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు కావాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి పిలవద్దు ఇట్లా కూడా అనుకుంటారు. సో ఇక్కడ ఆయన దేనికోసం ఆలోచించాడు, ప్రజల కోసం ఆలోచించాడు. ఎలాంటి పాలిటిక్స్ కానీ రాజకీయాలు కానీ ఏవి కూడా ఇందులో లేవు కాబట్టి సో ప్రజల కోసం ఆలోచించాడు. వాళ్ళు కూడా మంచి మనసుతో పిలిచారు, దానికి సంబంధించిన ఓకే మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి 4 కుంకి ఏనుగులను పంపించడానికి వాళ్ళు కూడా ఓకే చెప్పారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అయితే తొందరలోనే అవి కూడా ఇక్కడికి తీసుకొస్తామని చెప్పారు. సో తొందరలో ఇలాంటి ఏదైతే అడవి ఏనుగుల వల్ల చాలామంది బాధపడుతున్నారో సో అలాంటి వాటికి ఖచ్చితంగా చెక్ పడే అవకాశం అయితే ఉంది.